చెప్పండి మిస్టర్ ప్రవీణ్, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. అవును సార్. మీరందరి దగ్గరికి కోపంగా వెళ్ళడం మానేస్తే నా దగ్గరికి టెన్షన్గా రావాల్సిన అవసరమే ఉండదు. నవ్వుతూ వెళ్తే అసలు రావాల్సిన అవసరమే ఉండదు. నిజమే డాక్టర్, కానీ ఎంత ట్రై చేసినా కుదరట్లేదు. సరే, ఇప్పుడేం జరిగింది? రోజుల్లో ఆఫీస్ నుంచి టెన్షన్గా ఇంటికి వెళ్ళేసరికి పిల్లల గోల, వాళ్ళని తిట్టేశాను. ఆ కోపంతోనే మా ఆవిడని తిట్టేశాను. అప్పుడు పిల్లలు ఆడుతున్న బంతి ఇంట్లోకి వచ్చింది. నేను ఇవ్వనని చెప్పాను. అప్పుడు పిల్లలతో గొడవ. అవన్నీ రోజు చెప్తున్నవే కదా, స్పెషలే ఉంది. కానీ ఈసారి మా పక్కింటి వాడింట్లో కుక్కపిల్ల చనిపోయింది డాక్టర్. దాని పక్కనే ఆ బంతి పడేసింది. ఆ పిల్లోడు తండ్రి నేనే కావాలని చంపానంటున్నాడు. నేను చంపలేదంటే ఎవరు నమ్మట్లేదు. ఆఖరికి మా ఆవిడ కూడా. వాడు నా మీద కేసు కూడా పెట్టాడు. మళ్ళీ మా ఆవిడ అడిగిందని విత్డ్రా చేసుకున్నాడు. ఆఖరికి మీ కోపం మిమ్మల్ని హాస్పిటల్కే కాకుండా పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళిందనమాట. అవును సార్. అయినా నేను కుక్కపిల్లని చంపడం ఏంటి? అయితే మీరు చంపలేదంటారు. డాక్టర్ మీరు కూడానా? అయ్యో కూల్ కూల్, మీరు చేయలేదని నేను నమ్ముతానులేండి. థ్యాంక్ యూ డాక్టర్. అయినా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏం డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదు. అతిగా నవ్వేవాడిని పిచ్చోడంటారు, అతిగా కోప్పడేవాడిని సైకో అంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే డాక్టర్. అన్నట్టు ఫేమస్ సైకియాట్రిస్ట్ మిస్టర్ కులకర్ణిని ఒకసారి కన్సల్ట్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే నేను మీ చెయ్యి దాటేశానంటారా? ఆహా, అలా అని కాదు, బట్ అతని దగ్గర మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. సో అతనైతే తొందరగా క్యూర్ చేయగలడని నా నమ్మకం. సరే సార్, లీవ్ చూసుకుని వెళ్ళొస్తాను. ఓకే ప్రవీణ్, ప్లాన్ చేసుకొని చెప్పండి, నేను లెటర్ ఇస్తాను. ఓకే సార్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఓకే ప్రవీణ్, బాయ్ డాక్టర్. బాయ్. రూపా, రూపా, ఏంటి రాగానే బాక్స్ తీసుకోవాలని తెలీదా? వచ్చి అరిస్తే కానీ తీసుకోవా? అరవడం దేనికి? పక్కన పెట్టేచ్చుగా. పక్కన పెడితే రేపు నువ్వు దీన్ని కడగడం మర్చిపోతే రేపు నువ్వు లంచ్ దాంట్లో పెడతావు. ఈ రోజుకి లేదు, కావాలంటే బయట తిని చావా అని చెప్తావా? అలా ఎందుకు చేస్తాను? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన ఎందుకు లేట్కి వచ్చారు ఈ రోజు? తొందరగా రావడానికి మీ బాబు పెట్టిన కంపెనీలు ఏం లేవు అక్కడ. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంత చేతకాని వాడివి ఉద్యోగం ఎందుకు చేయడం? మీ బాబు సంపాదించిన పొలాలున్నాయి కదా, వెళ్ళి వ్యవసాయం చేసుకో. బతకడానికి మా బాబు అదేనా సంపాదించాడు. మీ బాబు ఏం చేశాడే? పుట్టాడు, చచ్చాడు, అంతే కదా. ఎవరికైనా ఉపయోగపడ్డా? అనవసరంగా ఎక్కువ మాట్లాడకండి. రోజు రోజుకి మీరేం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా పోతుంది. షట్.